తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్లో వెలుగు చూసిన మృతదేహాల గుట్టు బయటపడింది. చనిపోయిన వారందరూ తమిళనాడుకు చెందిన వారని తేలింది. కిందపడి ఉన్న మహిళ మృతదేహం జయమాల అని, చెట్టుకు వేలాడిన వ్యక్తి మృతదేహం కలై సెల్వందిగా వెల్లడైంది. జయమాల భర్త వెంకటేష్ బంధువులు మంగళవారం తిరుపతి పోలీసులను సంప్రదించడంతో ఈ వివరాలు తెలిశాయి. గోతుల్లో పాతిపెట్టిన 2 మృతదేహాలను పోలీసులు వెలికితీసి తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఆ మృతదేహాలు తన కూతుళ్లు దర్శిని, వర్షిణివిగా వెంకటేష్ ధృవీకరించారని సీఐ సుదర్శన్ ప్రసాద్ తెలిపారు. అసలు ఏమైందంటే వెంకటేష్ది తమిళనాడులోని నాగపట్నం జిల్లా పి కొంతై గ్రామ సమీపంలోని విబోసి నగర్. అయితే వెంకటేష్ కువైట్లో ఉద్యోగం చేస్తుండగా భార్య జయమాల, పిల్లలు గ్రామంలోనే ఉండేవారు. వీరితో పాటు జయమాల చిన్నమ్మ కుమారుడు కలై సెల్వన్ కూడా ఇదే గ్రామంలో ఉండేవాడు. వెంకటేష్ కువైట్ నుంచి తన భార్యకు సుమారు 40 లక్షల రూపాయల వరకు నగదు పంపించారు. అయితే ఆ సొమ్ము ఖాతాలో లేకపోవడంపై ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన భార్యతో కలిసి కలై సెల్వన్ ఫైనాన్స్ వ్యాపారం చేసి ఈ డబ్బును దుర్వినియోగం చేసినట్లు వెంకటేష్ ఆరోపిస్తున్నారు. కువైట్ నుంచి ఇటీవల తిరిగొచ్చిన ఆయన కలై సెల్వన్పై చీటింగ్ కేసు పెట్టినట్లు చెబుతున్నారు. చీటింగ్ కేసు అనంతరం భార్య, పిల్లలు కలై సెల్వన్ కనిపించకుండా పోయారని, దాంతో జూలై 4న తిట్టచ్చేరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారని వెంకటేష్ చెబుతున్నాడు. కానీ ఈలోపే తిరుపతి జిల్లాలోని అడవిలో వారి మృతదేహాలు బయటపడ్డాయి. అయితే ఇది ఆత్మహత్యనా, హత్యనా అన్నది తేలాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. పైగా వీరి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తంగా 4 మృతదేహాల మిస్టరీ ఓ కొలిక్కి వచ్చింది. ఈ 14వ తారీఖు ఈ అనుపాకం రిజర్వ్ ఫారెస్ట్లో ఇద్దరు డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు తెలిసి ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి చెప్తే రెవెన్యూ వాళ్ళు గాదంకి పిఆర్ఓ గారు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద అనుమానపూరిత కేసు కట్టడం జరిగింది. తర్వాత నిన్న డాక్టర్లని హాస్పిటల్ నుంచి పిలిపించి స్పాట్లో శవ పరీక్ష చేయించడం జరిగింది. తర్వాత 2 చిన్నపిల్లల శవాలు గుంతలో ఉండింది. అవి రెవెన్యూ వాళ్ళు ఎగ్జిమేషన్ చేశారు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చి డాక్టర్లు శవ పరీక్ష చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళ ముగ్గురు మీద తమిళనాడు చిట్టచేరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ లీడింగ్ మీద 2 ఆడపిల్లల మీద. ఇతను కలై సెల్వన్ అనే అతని మీద అనుమానంగా ఇచ్చినారు మిస్సింగ్ కేసులో. ఇప్పుడు ఆ విషయం మాకు తెలిసి వీళ్ళకు సమాచారం ఇస్తే ఆ వెంకటేష్ అనే అతను ఎవరైతే కేసు పెట్టాడో ఆయన వచ్చాడు. వచ్చి స్పాట్కి వచ్చాడు. వీళ్ళు మా వాళ్ళే, నా భార్య పిల్లలే అని చెప్పడం జరిగింది. ఇంకా నిజానిజాలు దర్యాప్తులో ఎందుకు ఇలా జరిగిందనేది దర్యాప్తులో తెలుస్తారు.